హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ కొత్త చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నా డిఫరెంట్ లుక్ డిఫరెంట్గా ఉంది కదా, ఎందుకంటే పాపడ తీసిన. మా సైడ్ అయితే స్ట్రేట్ పాపడ వంక పాపడ సక్క పాపడ అంటారు. ఇట్లా స్ట్రేట్ ఇట్లా పాపడ చేయడం వల్ల లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. అయితే ఈ హెయిర్ స్టైల్ నేను ఎట్లా వేసుకున్నాను అనేది మీతో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. 2-3 స్టెప్స్లో ఈ వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వీడియోని వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు సింపుల్గా వేసుకునే హెయిర్ స్టైల్ చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సింపుల్గా వేసుకుంటాం కానీ లుక్ అనేది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ లుక్ వస్తుంది. సో ఆలస్యం చేయకుండా వీడియో చూద్దాం. దీనికోసం స్ట్రేట్ పాపడ తీస్తున్నా. స్ట్రేట్ పాపడ తీసి నేను ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా తీస్తాను కాబట్టి కొంచెం హెయిర్స్ అని ఇట్లా కనిపిస్తాయి. రెగ్యులర్గా తీసే వాళ్ళకైతే బాగా కనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ కోసం ఇట్లానే పాపడ తీసుకోవాలి, ఎందుకంటే ఈ హెయిర్స్ అనేవి ఈక్వల్ వస్తాయి అన్నట్టు. సైడ్ నుండి అయితే కొన్ని తక్కువ వస్తాయి. సైడ్ పాపడ తీసినాం అనుకో, లెఫ్ట్ సైడ్ తీసినాం అనుకో, ఇటు సైడ్ ఎక్కువ వస్తాయి అన్నట్టు హెయిర్స్. సో ఇట్లా హెయిర్స్ తీసుకొని నీట్గా తీసుకున్న తర్వాత ఇట్లా చిన్న రబ్బర్స్ తోటి వీటిని మూడేసుకోవాలి. జుట్టు కట్టుకోవాలి ఇక్కడ. ఓకే, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత వీటిని మిడిల్ పాయింట్లో ఇట్లా సగంలో కొన్ని ఇట్లా చాలా హెయిర్ స్టైల్లో చూపిస్తున్నాను. ఇది మనం డిస్టర్బ్ చేస్తాను వెనకాల. సో ఆ హెయిర్స్ని మనం సెట్ చేసుకున్నాం. ఓకే, మళ్ళీ ఒకసారి ఇట్లా వచ్చిన హెయిర్స్ని మంచిగా సెట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ కొత్త చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియోస్ని షేర్ చేసుకోండి. వీడియో ఎలా ఉందని కూడా కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా కామెంట్ చెప్పండి. కామెంట్లో మీ సజెషన్స్ అండ్ మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో చూడడమే కాకుండా వీడియోని లైక్ చేసి అండ్ కామెంట్ పెట్టండి. ఓకే, ఇట్లా తీసుకున్నాం. ఈ 2 పిల్లకలు వచ్చినాయి, రైట్ లెఫ్ట్. ఈ పిల్లకల్ని వెనకాల సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి.
ఇక్కడ నుండి ఇట్లా కొన్ని హెయిర్స్ తీసుకొని ఇలా జుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి హెయిర్స్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే వెనకాల కూడా బాగా కనిపిస్తుంది, నీట్గా కనిపిస్తుంది. ఇట్లా ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టినాం కదా, అది ఎత్తుగా కనిపించకుండా మంచిగా కనిపిస్తుంది. సెట్ చేసుకోవాలి. చూడండి ఎంతోమంది కంటే ఇప్పుడు ఎట్లుంది లుక్ అనేది నా కామెంట్లో చెప్పండి. నాకైతే ఎంతోమందికి వేసిన హెయిర్ స్టైల్తో కంపేర్ చేసుకుంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది అని అంతే. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వచ్చిన కాబట్టిగా ఫ్రంట్ సైడ్ 2 పార్షన్ ఇట్లా పార్టీషన్ ఇట్లా 2 సైడ్స్ సమానంగా చేసి ఇట్లా హెయిర్ స్టైల్ వేసుకోవడం చాలా రోజుల తర్వాత వేసుకున్నా కాబట్టి ఇది కంప్లీట్గా నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇట్లా ఫ్రంట్ ఇట్లా హెయిర్ స్లీవ్ వేసుకుంటే ఫ్లవర్స్ పెట్టుకోవడం అవసరం లేదు. హెయిర్ స్టైల్స్ ఓనీస్ పైనకైనా, శారీస్ పైనకైనా, హాఫ్ శారీస్ పైనకైనా అండ్ వెస్టర్న్ వేర్, ట్రెడిషనల్ వేర్ అనే పైనకి సూట్ అవుతుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఏం లేదు, చిన్నపిల్లల దగ్గర నుండి పెళ్ళైన వాళ్ళైనా సరే ఈ హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. కంప్లీట్గా డిఫరెంట్ లుక్ వస్తుంది. మీరు ట్రై చేయండి, ఇంట్లోనే ఈజీగా ఎవరి వాళ్ళు చేసుకోవచ్చు కదా. ఇట్లా వేసుకొని మీ లుక్ ఎట్లున్నాయని నా కామెంట్ చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఓవరాల్గా ఇట్లా ఉంటుంది చూపిస్తా. ఇక్కడ ఏం అనిపించకుండా మంచిగా ఉంది. ఇట్లా వేసుకొని లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు, పెద్ద జుట్టు వాళ్ళు చాలా ఇక్కడ వరకు వదిలిపెట్టి ఇక్కడ నుండి జుట్టు అల్లేదనుకో ఓల్డ్ స్టైల్ లాగా అట్లా అప్పట్లో ఓల్డ్ హీరోయిన్స్ ఇక్కడ వరకు ఇట్లా వేస్తే వచ్చేది కదా, అట్లా వస్తుంది. అంటే పెద్ద జుట్టు ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ హెయిర్స్ వదిలిపెట్టి ఇక్కడ నుండి అల్లుకుంటూ పోతే బాగుంటుంది. అది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయడం జరుగుతుంది. నా డిఫరెంట్ లుక్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది చెప్పండి. వీడియోని మరి చూసినాను. చాలా థ్యాంక్స్. మళ్ళీ మంచిగా